అరంగేట్ర మ్యాచ్ అయిన రాజ్కోట్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూకుడైన ఆటతో అతడు అందరినీ ఆకట్టుకున్నాడు. 2 ఇన్నింగ్స్లోనూ అర్ధ శతకాలు సాధించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్పిన్నర్లను సర్ఫరాజ్ అలవోకగా ఎదుర్కొన్న తీరు అభిమానులను ముగ్ధుల్ని చేసింది. అయితే స్పిన్లో సర్ఫరాజ్ ప్రదర్శన గాలివాటమేమీ కాదు. అది 15 ఏళ్ల కఠిన శ్రమ ఫలితం. తన తండ్రి నౌషద్ ఖాన్ పర్యవేక్షణలో సర్ఫరాజ్ ప్రతిరోజు 500 బంతులు ఎదుర్కొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడట. కఠోర శ్రమ, గత కొన్నాళ్లలో ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో చక్కని ప్లానింగ్, ఇంగ్లాండ్ స్పిన్నర్లు హార్ట్లీ, రూట్, రెహాన్ అహ్మద్ల బౌలింగ్లో అతడికి మంచి ఫలితాన్నిచ్చింది. ముంబై మైదానాల్లో ఆఫ్, లెగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల బౌలింగ్లో ప్రతిరోజు 500 బంతులు ఎదుర్కోవటం వల్లే రాజ్కోట్లో సర్ఫరాజ్ స్పిన్నర్లను అలా సమర్థంగా ఎదుర్కోగలిగాడు అని సర్ఫరాజ్ ఎదుగుదలను దగ్గరగా చూసిన ఓ కోచ్ అన్నారు. కరోనా సమయంలో ప్రాక్టీస్ కోసం 16,000 కిలోమీటర్లు ప్రయాణించాడట. ముంబై నుంచి అమ్రేహా, మొరాదాబాద్, మీరట్, కాన్పూర్, మథురా, దెహ్రాదూన్లకు వెళ్లి బంతి స్క్వేర్ గా టర్న్ అయ్యే అఖాడాల్లో సాధన చేశాడట. కొన్ని బంతులు ఎక్కువ బౌన్స్ అయితే ఇంకొన్ని చాలా తక్కువ ఎత్తులో వచ్చేవని ఆయన చెప్పాడు. తండ్రి నౌషదే కాదు, అందుబాటులో ఉన్న అందరి ఆటగాళ్ల కోచ్ల వద్ద సర్ఫరాజ్ మెలకువల్ని నేర్చుకున్నాడు. పేసర్ భువనేశ్వర్ కోచ్ సంజయ్, షమీ కోచ్ బబ్రుద్దీన్, కుల్దీప్ కోచ్ కపిల్ దేవ్ పాండే, గంభీర్ కోచ్ సంజయ్, ఆర్పి ఈశ్వరన్ తండ్రి అభిమన్యు ఈశ్వరన్, ఇలా చాలా మంది స్పిన్లో సర్ఫరాజ్ ఆరితేరటంలో తమ వంతు పాత్రను పోషించారట.